స్నేహితం కథ రచన గోవిందరాజు సీతాదేవి గారు. సాయంకాలం 6 గంటలు దాటింది. ఆఫీస్ నుంచి అలసిపోయి ఇల్లు చేరుకున్న నాకు ఫ్లాట్ తాళం తెరిచి లోపలికి వెడుతూ ఉంటే వాచ్మ్యాన్ వచ్చి, "అమ్మా, మీకు ఉత్తరం" అంటూ అందించి వెళ్ళిపోయాడు. కవర్ తిప్పి ఫ్రమ్ అడ్రస్ చూశాను. అది అమ్మ రాసిన ఉత్తరం. అమ్మ రాసిన ఉత్తరం అంటేనే విషయం ఒక్క క్షణంలో అర్థమైపోతుంది. "అమలా, నువ్వక్కడ క్షేమంగా ఉన్నావు కదూ తల్లి. ఇక్కడ నేను క్షేమమే. నీకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, మామయ్య నీకొక మంచి సంబంధం చూశాడు. వెంటనే సెలవు పెట్టి రా. ఇప్పటికే నీకు 30 ఏళ్ళు దాటాయి. నాన్న పోవడంతో, తమ్ముడి చదువు, చెల్లెలు పెళ్ళి అంటూ బాధ్యతలు పడడంతో నిజంగానే నీకు పెళ్ళి ఆలస్యమైంది. ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ తీర్చుకున్నావు కనుక ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని నువ్వు సుఖంగా ఉన్నావు అంటే 80 ఏళ్ల ఈ వయసులో ప్రశాంతంగా కన్నుమూస్తాను. ఇదిగో వరుడి వివరాలంటూ మరో కాగితం పెట్టింది అందులో. వరుడికి వయసు 36. అతను తండ్రి పోవడంతో తల్లి, చెల్లెలు, తమ్ముడి బాధ్యతలు నెత్తిన వేసుకుని వారినొక దారి చేసి ఇప్పుడు ఇంకా ఓ ఇంటివాడు కావాలన్న ప్రయత్నంలో ఉన్నట్ట. అతని ఫోటో కూడా చూశాం. అబ్బాయి బానే ఉన్నాడు. ఉద్యోగం కూడా మంచిదే కనుక వెంటనే వచ్చాయి. నీకోసం మామయ్య, నేను ఎదురు చూస్తూ ఉంటాం. నీకు వీలు కాదంటే అతనే వస్తానని చెప్పాడు. నీ అడ్రస్సు, ఫోన్ నెంబరు ఇచ్చా. ఇట్లు అమ్మ." ఉత్తరం పూర్తిగా చదివి టేబుల్ మీద పడేసి స్నానం చేసి కాఫీ తాగుతూ మంచం మీద కూర్చున్నాను. అమ్మ రాసిన ఉత్తరంలో వరుడి వివరాలు బాగానే ఉన్నాయి. నాకు పెళ్ళి కావలసిన వయసులో పరిస్థితులు అడ్డు వచ్చి పెళ్లి వాయిదా వేయవలసి వచ్చింది. ఆ బాధ్యతల బరువు తీరిన తర్వాత జీవితాన్ని ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే అది విలువైన 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఆ 10 ఏళ్ల కాలంలోని ఒక్క క్షణాన్ని కూడా తిరిగి తీసుకురాగల శక్తి లేదు. ఆ కాలంలో ప్రేమించబడిన అశోక్, అమల, మనిద్దరి పరిస్థితి ఒక్కలాగానే ఉంది. నీలాగానే అమ్మ, తమ్ముడు, చెల్లి నా మీద ఆధారపడి ఉన్నారు. అయినా మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఇద్దరి బాధ్యతలని ఇద్దరం కలిసి పంచుకుందాం అమల అని ఎన్నో విధాలు చెప్పాడు. అది నాకు ఇష్టం అనిపించలేదు. అప్పుడు అతని తల్లి, చెల్లి, తమ్ముడు అనే సమస్య నన్ను భయపెట్టి మనసు సరైన నిర్ణయం చేసింది అని అనుకుని నో అని చెప్పాను. తర్వాత అశోక్కు మరో అమ్మాయిని పెళ్లాడుతూ శుభలేఖ ఇచ్చినప్పుడు ఆ పెళ్లికి వెళ్ళి పెళ్లి కూతురు తల మీద అక్షింతలు వేస్తూ, "పాపం, నీ జీవితంలో ఏం సుఖపడగలవో అమ్మా" అని అనుకున్నాను. కానీ మరో ఏడాదికి తెలిసింది నేను ఆలోచించింది తప్పని. అశోక్, నీరజ అన్యోన్యంగా జీవితం సాగిస్తూ శాంతంగా బ్రతుకుతున్నారని. మనుషులు శాంతిగా సుఖంగా బ్రతకడానికి కారణం పరిస్థితులు కారణం కాదని, వారి వారి ఆలోచన విధానం అని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆఫీసు, ఇల్లు, ఒంటి బ్రతుకు అప్పుడప్పుడు విసుగు కలిగిస్తున్న రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. అమ్మ రాసిన ఉత్తరంలోని విషయం గురించి ఆలోచించాలి. వెళ్ళడానికి సెలవులేదు అనుకుంటూ భోజనం కానిచ్చి నిద్రలోకి జారిపోయాను. తెల్లవారింది. ఆదివారం కావడం వల్ల ఆఫీస్కి సెలవు. ఆలస్యంగా లేచి కాఫీ తాగుతుండగా కాలింగ్ బెల్ మోగింది. ఇప్పుడెవరు ఆలోచిస్తూ వెళ్ళి తలుపు తెరిచాను. వసుంధర, చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు. ప్రయాణం చేసి వచ్చిన బడలిక ముఖంలో కనిపిస్తూ ఉండగా సూట్ కేసుతో నిలబడి ఉంది. అలా ఏమిటి హఠాత్తుగా రావడం? శేఖర్ కూడా ఉన్నాడా వెనక? వసుంధర చేతిలోని సూట్ కేసు అందుకుంటూ అడిగాను. "ఒక్కదాన్నే వచ్చాను" అంటూ వసుంధర లోపలికి వచ్చింది. వసుంధరకి సంవత్సరం క్రితం శేఖర్తో ఘనంగా పెళ్లి జరిగింది. హనీమూన్ అంటూ బెంగుళూరు, తిరుపతి అటూ ఇటూ తిరిగి ఇల్లు చేరి బానే ఉన్నారు అని తెలిసింది. అంతే. తర్వాత వసుంధర ఎప్పుడు ఉత్తరాలు రాయలేదు. నేను నా ఆఫీస్ పనుల్లో మునిగిపోయాను. కానీ ఇవాళ హఠాత్తుగా వసుంధర రావడం కాస్త ఆశ్చర్యం, కాస్త కుతూహలం కలిగించిన. పైకి "ముఖం గడుక్కో, కాఫీ తెస్తాను" అని అన్నాను. 10 నిమిషాల్లోనే వసుంధర టవల్తో మొహం తుడుచుకుంటూ వచ్చింది. "అమలా, పెళ్లి కాకుంటే పర్లేదు కానీ హాయిగా శాంతిగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నావే. నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది" అంది. "పెళ్లి చేసుకొని నువ్వు పడుతున్న కష్టమేమిటో కాస్త చెప్పు" కుతూహలంగా అన్నాను. "కష్టం, నష్టం బోలెడంతుంది.
ముఖం దిగులుగా మార్చంది. క్లుప్తంగా చెప్పు, వింటాను. ఆయనకి విడాకులు ఇచ్చేయాలని అనుకుంటున్నాను. ఈ మాటకి నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే వసుంధర మనస్తత్వం చిన్నప్పటి నుంచి తెలుసు. ప్రతి చిన్న విషయాన్ని గంపంత చేసి సానుభూతిని ఆశిస్తూ, ఇంట్లో తల్లిదండ్రులకి శాంతి లేకుండా చేస్తూ హఠాన్ని ప్రదర్శించడం అలవాటు. అందుకే చెప్పు, ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చావు అని అన్నాను. శేఖర్ని పెళ్లి చేసుకుని కాపురం పెట్టామా, ఒక్కరోజు కూడా శాంతిగా బ్రతకలేదు నేను, కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. ఎందుకనే? శేఖర్ మంచివాడు కాడా? దురలవాట్లు ఉన్నాయా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బే, అవేం లేవు. మరి అతనిలో చెడ్డగుణం ఏమిటి? అతను చేసేవన్నీ నాకు నచ్చని పనులే. ఏమిటవి? వృద్ధులైన వాళ్ళ అమ్మా నాన్నలనే మా దగ్గరికి తీసుకొస్తాను అంటాడు. తమ్ముడి చదువుకి డబ్బు పంపిస్తాను అంటాడు. ఇంకా చెల్లెలకు ఒక మంచి సంబంధం చూసి 1,00,000 కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. శేఖర్ తన సంపాదనలోంచి డబ్బు ఖర్చు చేస్తున్నాడా చెల్లి పెళ్లికి? కాదు, వాళ్ళ అమ్మకి పుట్టింటి వారు పసుపు కుంకం కింద ఇచ్చిన ఎకరం మాగాణి పొలం అమ్మేస్తానంటున్నాడు. అంతే కదా, అది అమ్మితే నీకేం నష్టం? అర్థం కాక అడిగాను. పిచ్చి మొకమా, నష్టం నాకు కాక మరెవరికి? ఆ పొలం అమ్మకుండా ఉంటే రేపు నాకు పుట్టబోయే పిల్లలకే కదా వచ్చేది. బాగానే ఉంది నీ ఆలోచన. పుట్టబోయే నీ పిల్లల విషయం అలా ఉంచు. ముందు పెళ్లికే దిక్కు కూర్చున్న శేఖర్ చెల్లి పెళ్లి ఎలా చేయాలో కాస్త ఉపాయం. నా మాట పూర్తిగా వినకుండానే ఆ సమస్య నాది కాదు అంది. భర్త తల్లిదండ్రుల ఆస్తి మీద హక్కు గురించి తెలుసు, కానీ ఆడపడుచు పెళ్లి చేయాలన్న బాధ్యత అక్కర్లేదా? ఈ దేశంలో ఇలాంటి మనస్తత్వం ఉన్న ఆడవాళ్లు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటారు. అందులో ఒక్కర్తి ఈ వసుంధర. వట్టి స్వార్థపరురాలు. లోపల అనుకున్నాను. నీ ఆలోచనలన్నీ శేఖర్కి చెప్పావా అడిగాను. చెప్పాను, వినలేదు. ఏడ్చాను, ఉపవాసాలు చేశాను, పుట్టింటికి పోతానని బెదిరించాను. అయినా అతను లొంగలేదు. అందుకే విడాకులు ఇచ్చేస్తానని వచ్చేశాను. తర్వాత అన్నాను పరమశాంతంగా. ఏం లేదు, లాయర్ని కలుద్దాం కాస్త ఆశాభావంగా అంది. నా మనసులో ఎన్నెన్నో ఆలోచనలు చెలరేగుతున్నాయి. నీ పెళ్ళికి మీ నాన్న దగ్గర డబ్బులు లేకుంటే మీ అన్నయ్య బ్యాంకులో లోన్ తీసుకొని 50,000 ఇచ్చాడు కదూ? ఇచ్చాడులే, బోడి 50,000. మా వదిన రాక్షసి, రాకాసి, అసూయ పరురాలు, దరిద్ర బుద్ధులే అన్నీ. అలాగా? అవును. మీ అమ్మ నాన్న మీ అన్నయ్య దగ్గరే ఉన్నారు కదూ? అవును, ఉన్నారు, ఉంటారు. వాళ్ళకి కొడుకు దగ్గర ఉండే హక్కుంది. పండగలకి నువ్వు శేఖర్ వెళ్ళి వస్తుంటారు కదూ? వెళ్ళొస్తాం. అలా వెళ్ళినప్పుడు నాకొక బోడి చీర, ఆయనకొక చవకబారు ప్యాంటు షర్టు పెడతారు, అంతే. అల్లుడికి ఘనంగా ఏదైనా స్కూటరో టీవీనో కొనివ్వాలన్న బుద్ధి కాస్త కూడా లేదు. ఒట్టి పిసినారాళ్ళు. వసుంధర కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలాయి. నాకు దాన్ని చూస్తే జాలి వేయలేదు. తను చేస్తున్నది న్యాయమా ధర్మమా అన్న ఆలోచన ఉండదు. తనకి ఒక నీతి, ఎదుటివాళ్ల విషయంలో మరో నీతి. ఏం మనిషి, ఏం ఆలోచన వసుంధరది అని అనుకున్నాను. కానీ పైకి ఏం అనలేదు. 4 రోజులు గడిచిపోయాయి. వసుంధర హాయిగా తింటూ సినిమాలు చూస్తూ టీవీ సీరియల్స్ చూస్తూ కాలం గడిపేస్తోంది. లాయర్ దగ్గరికి పోవాలంది. లాయర్ దగ్గరకు తీసుకెళ్లాను. ఆయన వసుంధర చెప్పిందంతా నిశ్శబ్దంగా విన్నాడు. తర్వాత శేఖర్ గారిని కూడా పిలిపించండి, ఇద్దరికీ నచ్చ చెప్పి సంసారం సానుకూల పడేలాగా ప్రయత్నిద్దాం అన్నాడు నాతో. వసుంధర వినకుండా శేఖర్తో ఫోన్లో మాట్లాడాను. అతని బాధ అతను చెప్పి, విడాకులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అమలగారు, సారీ అన్నాడు. మరేం పర్లేదు, కానీ మీరు ఒక్కసారి ఇక్కడికి రండి, విషయం ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచిద్దాం అని అన్నాను. శేఖర్ వచ్చాడు సరాసరి లాయర్ దగ్గరికి. లాయర్ తేలిగ్గా విడాకులంటూ కోర్టుకెళ్లడం అనవసరం, ఇద్దరూ ఇష్టపడుతున్నారు గనక ఒకరికొకరు లెటర్లు ఇచ్చేసుకుంటే బాగుంటుంది అని నా సలహా అని అన్నాడు. శేఖర్ వసుంధర అలాగే అని ఒప్పుకున్నారు. నాకు నెలకి 8,000 ఇవ్వాలంటూ పట్టుబట్టింది వసుంధర. అలాగే అని ఒప్పుకున్నాడు శేఖర్. ఇంకా మిగతా తతంగం అంతా లాయర్ గారు పూర్తి చేసేశారు. వసుంధర తనే గెలిచానన్నట్లుగా తల ఎగరేస్తూ గర్వంగా నవ్వింది. ఇల్లు చేరాం. శేఖర్ కూడా మాతోనే ఇంటికొచ్చాడు. నేను మెల్లగా వసుంధర దగ్గరికి వెళ్ళి కూర్చుని ప్రేమగా భుజం మీద చేసి, వసుంధర,
నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పేర్లు ఇచ్చి వస్తాను. 1 నెలలో పెళ్లి జరిగిపోతుంది అన్నాను. నిజంగా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? చాలా సంతోషం. ఇంతకీ వరుడెవరు? నాకు చూపించవు అంది. వరుడు నీ ఎదురుగానే ఉన్నాడు అన్నాను లో గొంతుతో. నా ఎదురుగా? ఎవరే? ఎక్కడే? గాబరాగా అంది. నువ్వు వద్దు అని వదిలేసిన శేఖర్ని నేను పెళ్లాడబోతున్నాను శాంత స్వరంతో అన్నాను. వసుంధర పక్కన బాంబు పేలినంతగా వామ్మో వామ్మో, ఎంత మోసం! నా మొగుణ్ణి నువ్వు చేసుకుంటావా? నీకెంత ధైర్యమే అంటూ నన్ను ఒక్క గుంజు గుంజింది. అవును, నువ్వు వదిలేసిన శేఖర్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను. వసుంధర అపర కాళిలాగా లేచింది. నా 2 రెక్కలు విరిగిపోతాయేమో అన్నంత గట్టిగా పట్టుకుంది. నువ్వు నా స్నేహితురాలివా? ఒక్కసారి నువ్వు చెప్పావు స్నేహితులు అంటే హితం కోరేవారని. అలాంటి వాళ్లే అసలైన స్నేహితులు అని. కానీ నువ్వు ఇవాళ చేస్తుంది ఏమిటే? దుర్మార్గురాల! నేను ఏదో కోపంలో నా భర్తకి విడాకులిస్తే ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవడమే? ఇదిగో విడాకుల ఉత్తరం చించి పోగులు పెట్టేస్తున్నాను. ఇప్పుడు చెప్పు, శేఖర్ని పెళ్లి చేసుకుంటావా అంటున్న వసుంధరని శేఖర్ అమాంతంగా వచ్చి నన్ను వదిలించాడు. చీచి, ఇంత జరిగినా నీకింకా బుద్ధి రాలేదంటే నువ్వు మనిషివే కావు అంటున్న శేఖర్ని అమాంతం పట్టుకొని ఏడుస్తూ, నన్ను క్షమించండి, నాకు బుద్ధొచ్చింది, మీరు చెప్పినట్టే వింటాను, మీ వెంట ఇంటికే వచ్చేస్తాను, ఈ దుర్మార్గురాల్ని నమ్మకండి, మీరు దాన్ని పెళ్లి చేసుకోకండి అంటూ భర్తని ప్రాధేయపడుతున్న వసుంధరని చూస్తుంటే నాకు నవ్వు ఆగలేదు. బిగ్గరగా నవ్వేశాను. శేఖర్ నా నవ్వుతో శృతి కలిపాడు. వసుంధర అయోమయంగా మా ఇద్దరి వైపు చూడసాగింది. ఇక మనం ఆడిన నాటకం చాలు శేఖర్ అని. వసుంధర, నేను నీ భర్తని పెళ్లి చేసుకోవడం ఏమిటి? అదంతా నీకు బుద్ధి రావాలని ఆడిన నాటకం. ఇదిగో నాకు నచ్చిన, నేను మెచ్చిన పెళ్లి కొడుకు అనిల్. అమ్మ మామయ్య నా కోసం వెతికి నా అడ్రస్, ఫోన్ నంబర్ ఇచ్చి పంపిన పెళ్లి కొడుకు. అతనితోనే నా రిజిస్టర్ పెళ్లి మరొక నెలలో అంటుండగానే అనిల్ లోపలికొచ్చాడు. శేఖర్ని వసుంధర్ని పరిచయం చేశాను. వసుంధర దగ్గరగా వచ్చి 2 చేతులు పట్టుకుంది. హితం కోరేవారే స్నేహితులు అనే నీ మాటని సార్థకం చేసుకున్నావే. నిన్ను అపార్థం చేసుకుని కటువుగా ఏవేవో అన్నాను, నన్ను క్షమించు అంటూ కాళ్ళు పట్టుకోబోయింది. ఆగాగు అంటున్న నాతో, అనిల్ త్వరగా రండి అమలగారు, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం అనడంతో చప్పున అతనితో వెళ్ళిపోయాను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ స్క్రోలింగ్ చేసేటప్పుడు ఏవైనా అక్షర దోషాలుంటే మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.